మే 13 దేవుని వాగ్దానం. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. సామెతలు 1:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. పిల్లరా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనము మరొక నూతన దినంలోనికి వెళ్ళే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రభు యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. ఆయన ఇచ్చే ఈ గొప్ప దీవెన మనలను దేవునికి సమీపంగా చేసేదిగా ఉంటుంది అనే విషయాన్ని మీకు మరొక పర్యాయము నేను జ్ఞాపకం చేయటకు ఎంతో సంతోషిస్తున్నాను. మనము చాలా సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడతాం. ధనము, లేకపోతే ఆస్తిపాస్తులు, మంచి పేరు, ఇంకా రకరకాలైనటువంటివి అవన్నీ సంపాదించుకోవాలి అని తాపత్రపడే మన జీవితాలు ఎన్నో విషయాలలో గొప్పగా ఉండాలని ఎంతో ప్రయత్నాలు చేసేటువంటి మనము విశేషించి మనం సంపాదించుకోవాల్సినవి నీతి సూత్రాలు అనే విషయాన్ని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి నీతి సూత్రములను మనం సంపాదించుకోవడానికి నీతి సూర్యుడైన దేవుని యొద్ద ఆయన మాటలను ఆలకించేవారుగా ఉండాలి. అది వివేకము ద్వారా మన జీవితాలను మనము ముందుకు నడిపించుకుని గొప్ప స్థాయి దేవుడు మనకివ్వాలి. పిల్లరా, ఈరోజు చాలామంది ఏవేవో సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ నీతిని సంపాదించుకొని ఆ నీతి గొప్ప కార్యాలను కలిగి ముందుకు వెళ్ళటానికి, యోబు వలె ఉండటానికి నీవు సిద్ధపడి నిన్ను నీవు ఆయత్తపరుచుకున్నవానిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన దీవెన, ఈ గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనము వివేకవంతులుగా ప్రవర్తించటం. అలా ప్రవర్తించేటువంటి ధన్యత, భాగ్యము కేవలము దేవునితో గడిపే వారికి మాత్రమే కలుగుతుంది. మరి ఈరోజు నువ్వు ప్రభుతో సమయాన్ని గడిపినట్లయితే దేవుడు నీకు అనుగ్రహించేటువంటి గొప్ప వివేకము ద్వారా నీతి సూత్రములను సంపాదించుకొని ప్రభువుకు సాక్షిగా నువ్వు జీవించగలుగుతావు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. నీతి సూత్రములను సంపాదించుకునే ధన్యత నీ ప్రియబిడ్డలలో అనుగ్రహించండి. ప్రభువా, మేము లోకంలో ఎన్నో సంపాదించుకోవాలనుకుంటున్నాం. వాటన్నిటికంటే ముఖ్యముగా నీతి సూత్రములను నీతిమంతుడు అయిన నీతి సూర్యుడైన నీ యొద్ద ఉండి నేర్చుకునే ధన్యత బిడ్డలకు దయచేయండి. ఈ దినము వారి ప్రయాణాలలో, పనులలో అన్నిటి యందు మీరు తోడుగొనండి. విశేషంగా ప్రభా, ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్కి మీరు తోడుగా ఉండండి. ప్రభా, నీతి న్యాయములు కలిగిన ప్రభుత్వాలను మీరు ఎన్నుకొనండి. ప్రజలకు క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దిన దీవెనత నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.